కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. తోటకూర పులుసు ఇది. తోటకూర కాడలు, 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు అండి. ఇప్పుడు తోటకూరని కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కరివేపాకు, ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. వేయించుకుందాం. 1 నిమిషం తర్వాత చూద్దాం. 1 నిమిషం అయింది కదండి, మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం అండి. పులుసు కూర కదా, కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇదంతా పసుపు వేసుకుందాం. మూత పెట్టుకొని ఒకసారి చూద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. కొంచెం అంత వేసుకుంటే చాలు. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఒకసారి మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. టమాటాలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి క్లీన్ చేసుకున్న తోటకూర కాడలు వేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ముదురుగా ఉన్నవన్నీ కాడలు పారేస్తాం కదా, పారేయకుండా ఇలా వండుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కాడలు మగ్గే వరకు ఒకసారి మగ్గించుకుందాం. ఇలా వేసుకుంటే సరిపోతాయండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు వాటరు. మరీ ఎక్కువ వేసుకుంటే పలచగా అయిపోతుంది. ఈ కర్రీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది. 2-3 నిమిషాలు సరిపోతుంది. ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీస్తాం. ఇలా ఉడుకుతుంది కదా, ఉడికే దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కర్రీ ఉడికిపోయిందేమో. కర్రీ ఉడికిపోయింది. అంతేనండి. ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది. మరి పలకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.